తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కొద్ది రోజుల పాటు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపైకి ఇరాన్ 5 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడులకు ప్రతిగా అమెరికా భీకర దాడులు చేస్తోంది. ఇరాన్లోని ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా దళాలు వైమానిక దాడులు చేశాయి. హార్ముజ్ జలసంధిలో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించడంతో సముద్ర మార్గాల్లోనూ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పశ్చిమాసియాలో దాడుల పర్వం మళ్లీ మొదలైంది. జోర్డాన్లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్ బేస్, అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయమే లక్ష్యంగా ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే ఈ దాడులను జోర్డాన్ అడ్డుకుంది. తమ గగనతలంలోకి ప్రవేశించిన 5 ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేసినట్లు జోర్డాన్ మిలిటరీ ప్రకటించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని అమెరికా తెలిపింది. దాడులు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ను హెచ్చరించింది. గత 72 గంటల్లో ఇరాన్ ఆదేశాలతో జరిగిన 30కి పైగా డ్రోన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. తూర్పు ఇరాక్లోని మిలీషియా ఆయుధ, లాజిస్టిక్ స్థావరాలపై భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లో 20 మంది మిలీషియా ఫైటర్లు మరణించగా 32 మంది గాయపడినట్లు ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ సంస్థ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ PMF వెల్లడించింది. ఈ పరిణామాల తీవ్రత దృష్ట్యా ఇరాక్ ప్రధాని అలీ అల్ జైదీ అత్యవసర జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పొరుగు దేశాలపై దాడులకు తమ భూభాగాన్ని వాడుకోనివ్వబోమని ఇరాక్ మిలిటరీ స్పష్టం చేసింది. అయితే డ్రోన్ దాడులతో తమకు సంబంధం లేదని ఇరాక్ మిలీషియాలు బుకాయిస్తున్నాయి. మరోవైపు సముద్ర మార్గాల్లోనూ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హొర్మోజులో అనుమతి లేని అసురక్షిత మార్గంలో వెళుతున్నందున 3 ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకుని IRGC దాడి చేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA ప్రకటించింది. ఆ ట్యాంకర్లు ఏ దేశానివనేది వెల్లడించలేదు. అటు ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియాకు చెందిన NCC గజల్ ఆయిల్ ట్యాంకర్పై తామే క్షిపణులు ప్రయోగించి వెనక్కి పంపినట్లు యమన్లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. వరుస పరిణామాలతో మధ్యప్రాచ్య వాణిజ్య మార్గాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇంధన ధరలు మరోసారి భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు హొర్మోజ్ జలసంధి ఉమ్మడి ప్రాంతీయ నిర్వహణకు సంబంధించి ఒమన్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. విదేశీ శక్తుల జోక్యం లేకుండా కేవలం ఇరాన్, ఒమన్ మాత్రమే తమ భూభాగాల నియంత్రణకు అనుగుణంగా ఈ మార్గాన్ని పర్యవేక్షించాలని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా నిలిచిపోయిన నౌకా రవాణాను, వాణిజ్యాన్ని పునరుద్దరించేందుకు ఒమన్ ఈ ప్రణాళికను తీసుకువచ్చింది. దౌత్యపరమైన పరిష్కారం లభిస్తుందనుకున్న ఒమన్ ఆశలకు ఇరాన్ నిర్ణయంతో ఎదురుదెబ్బ తగిలింది.